ఆ తర్వాత గవర్నర్గా పోటీ చేసింది, ఓడిపోయింది. క్యారీ లేక్ ఫ్రాడ్ అంది. ట్రంప్ ఆ ట్రైన్ ఎక్కల. కానీ ఈ కాలిఫోర్నియా ఎలక్షన్‌లో ఫ్రాడ్ ఉందన్నది ఆ ట్రైన్ నడుపుతున్నాడు ట్రంప్. అందరూ ఎక్కుతున్నారు. కాలిఫోర్నియా ఎలక్షన్స్‌కి సంబంధించినయి ట్రబులింగ్ డెవలప్‌మెంట్స్ అండి. వీకెండ్ షోలో డీటెయిల్‌గా మాట్లాడుకున్నాము. ఆ తర్వాత ట్రంప్ చేస్తున్న రెటరిక్ అగైన్స్ట్ కాలిఫోర్నియా ఎలక్షన్స్, అది ఫ్రాడ్, అది ఇది అంటూ నేరేటివ్ డామినెన్స్ క్రియేట్ చేస్తున్నాడు. యాక్చువల్‌గా అది శనివారం, ఆదివారం నాడే మొదలుపెట్టాడు ఇది కాలిఫోర్నియా ఎలక్షన్‌కి సంబంధించి. నేను పెట్టిన వీడియోలు పెట్టిన తర్వాత ఇంకా చూస్తున్నాను ఎస్కలేటింగ్ రెటరిక్ అగైన్స్ట్ కాలిఫోర్నియా ఎలక్షన్స్. అంతా తొండి. ఆదివారం నాడు ఎన్బీసీ మీట్ ది ప్రెస్‌లో క్రిస్టియన్ వాల్కర్‌తో ఈ కాలిఫోర్నియా ఎన్నికల ఫ్రాడ్ గురించి మాట్లాడుతుంటే, నీ దగ్గర ఆధారాలు ఉన్నాయని అడిగిన దానికి అలిగేసి, మైక్ కింద పడేసి, దాని మీద కాలేసి, అంటే యాక్సిడెంటల్ గానే తొక్కేసి, లేచి నిలబడి అమ్మా నిలబడుతున్నానో లేదో అన్నట్టుగా లేచి అలిగిపోయాడు కదా! ఆ తర్వాత విపరీతంగా ట్వీట్లు పెట్టడం, దొరికిన చోటల్లా కుమ్మేయడం. కాలిఫోర్నియా ఎలక్షన్స్ ఫ్రాడ్. అతనికి వత్తాసుగా రిపబ్లికన్ పార్టీ వాళ్ళు అందరూ చెప్తున్నారు. స్పీకర్ జాన్సన్, టెడ్ క్రూజ్ వీళ్ళందరూ కాలిఫోర్నియా ఎలక్షన్స్ అంతా ఫ్రాడే. But what evidence is there to prove that there was rigged? Some of these efforts are so diabolical and so far upstream it is impossible to prove. But I think everybody knows instinctively something is wrong here. And that's a concern. We need people to believe in the integrity of our election system. దాన్ని ఏమనేది? We need people to believe in what? ఇది ఎంత డయాబాలికల్ అంటే ఎంత కుతంత్రమో అది ప్రూవ్ చేయడం కూడా కష్టమైనంత కుతంత్రం కాబట్టి సోదరీమణులారా మీరందరూ నమ్మాలి అందులో మోసం ఉంది అని. అంతే కదండి. కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళంతా ఫెయిర్లీ పాపులర్ ఆన్ ట్విట్టర్. వీళ్ళు ఏమంటారు? కాల్షీ, పాలీ మార్కెట్ లాంటి బెట్టింగ్ మార్కెట్స్ లో ఆన్ ద డే ఆఫ్ ఎలక్షన్ June 2 వరకు స్పెన్సర్ ప్రాట్ ఈజ్ ఫేవర్డ్ టు బి నెంబర్ 2 ఇన్ ద రేస్. తర్వాత ఆర్డ్స్ మారటం కూడా పెద్ద కాన్స్పిరసీ కింద వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. ఈ మిలా జాయ్ అనే ఆవిడ, హోలీ షిట్, దే ఆర్ యాక్చువల్లీ డూయింగ్ ఇట్, దే ఆర్ కౌంటింగ్ ఓట్స్ అంటిల్ స్పెన్సర్ లూజెస్, సమ్వన్ డూ సంథింగ్. ఇక్కడ వరకు స్పెన్సర్ ప్రాట్ వాజ్ లీడింగ్. తర్వాత దెన్ నిత్య రామన్ వాజ్ లీడింగ్ అండ్ దెన్ ఇట్ వెంట్ ఆన్ అండ్ ఆల్. లేటర్ ఆన్ ఇది సండే ఈ నైట్ వచ్చేసరికి June 7 వచ్చేసరికి స్పెన్సర్ ప్రాట్ లాస్ట్. So that is the proof of conspiracy because Poly Market, Kalshi, Veelanta, they were showing Spencer Pratt was the favorite until the day of the election. ఇది చాలా డేంజరస్ పరిణామం అండి. సో దాని గురించినదే ఈ వీడియో. ట్రంప్కి ఒక డాక్టరీన్ ఉంది. ఇఫ్ హీ లాస్ట్ ద ఎలక్షన్ ఇట్ మస్ట్ బి స్టోలెన్. అది ఎప్పుడు 2016లో అయోవా ఎలక్షన్స్ ఓడిపోయిన దగ్గర నుంచి అది చూపెడతానే ఉన్నాడు. 2020లో ఓడిపోయినప్పుడు కూడా అదే చెప్పాడు. ఆ ట్రంప్ డాక్టరీనే ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ డాక్టరీన్ అయింది. కాలిఫోర్నియా ఎలక్షన్స్ లో గవర్నర్ రేస్ లో ముందుకు వెళుతున్న ఇద్దరు క్యాండిడేట్స్ వచ్చేసి హ్యావియర్ బెసెరా, స్టీవ్ హిల్టన్. వీళ్ళిద్దరు. స్టీవ్ హిల్టన్ ఈజ్ ఎ రిపబ్లికన్ నామినీ. ఇద్దరు వెళ్ళారు. అక్కడ బాగానే ఉంది. రెండో వాడు రిపబ్లికన్ కదా, అక్కడే వాళ్ళకి అభ్యంతరం ఉన్నట్లేదు. కానీ ఈ ఎల్ఏ రేస్ ఏదైతే ఉందో ఎన్నికల రోజున స్పెన్సర్ ప్రాట్ లీడ్ లో ఉన్నాడు. ఎందుకని? సేమ్ డే ఓటింగ్ లో అతనికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. మెయిల్ ఇన్ ఓట్లు కౌంట్ చేస్తూ వచ్చేసరికి ఆ స్పెన్సర్ ప్రాట్ ఓట్లు తగ్గుతూ నిత్యారామన్ ఓట్లు పెరుగుతూ వచ్చాయి. చివరికి ప్రస్తుతానికి నిత్యారామన్ చాలా కంఫర్టబుల్ మెజారిటీతో ఉంది. దాదాపు 30,000 ఓట్ల మెజారిటీతో స్పెన్సర్ ప్రాట్ మీద ఉంది. నౌ దే ఆర్ స్టీలింగ్ ద ఎలక్షన్. This guy even said there are 43,000 homeless people may have voted for నిత్యారామన్. ఒకరోజు ఓట్ల డంపులో మొత్తం అందరికీ నిత్యారామన్కే వచ్చేసినాయి అని చెప్పి పుకార్లు పుట్టించారు. ఇట్స్ నాట్ ట్రూ. ఇట్ ఈస్ నాట్ ట్రూ. అలా పలు రకాలుగా తొండి జరుగుతుంది. అక్కడ అంత మోసం జరుగుతుంది. కాలిఫోర్నియా అంత మోసం. ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతుంది. కాలిఫోర్నియా అంత మోసం, కాలిఫోర్నియా ఎలక్షన్స్ అంత మోసం. యాక్చువల్గా క్రిస్టియన్ వాల్కర్తో చేసిన ఇంటర్వ్యూలో చెప్పాడు, యువర్ ఎలక్షన్స్ ఆర్ ఎ ఫ్రాడ్ అని. హూస్ యువర్స్? హీఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. సో he cannot call this your election. You are the guy who got elected in 2024. If
this is fraud. You are a fraud. If American elections are a fraud, you are a fraud, Mr. President. ఇంకోటి లాస్ ఏంజలస్ లో ట్రంప్కి ఎంత శాతం ఓట్లు వచ్చాయో ఈ స్పెన్సర్ ప్రాట్ గాడికి కూడా అన్ని ఓట్లు వచ్చాయి, అంతకంటే ఎక్కువ రాల. అరే 4 డెమోక్రాట్లు ఉన్న చోట ఒక్క రిపబ్లికన్ ఉన్న లాస్ ఏంజలస్ కౌంటీలో రిపబ్లికన్ ఓడిపోతే వీళ్ళకి అర్థం కావట్లా. అర్థమవుతుందేమో కావాలని. ఇప్పుడు లాస్ ఏంజలస్ లో ఉన్న ప్రజలను వీళ్ళు మభ్యపెట్టలేరు, కానీ లూజియానాలో ఉన్న మూర్ఖులను మాత్రం మభ్యపెట్టగలుగుతారు. మిగతా సదర్న్ స్టేట్స్ లో వీళ్ళ ప్రచారం నెగ్గుతుంది. సో ఎనీవే, దిస్ ఈజ్ క్రేజీ. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, ట్రంప్ లాంటి వాళ్ళు ఏదో వాగుతున్నారు, రాజకీయ నాయకులు ఏదో వాగుతున్నారు, అలాగే ఒకళ్ళిద్దరు చదువుకున్న వాళ్ళు కూడా లెటర్లు పెట్టారు. ఏమని? ఓకే 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 నిత్యారామన్ నిజంగానే ఈ ఓట్లు గెలుచుకుంది అనుకుందాం, బట్ అంటూ మొదలుపెట్టి ఒక పెంట థీసిస్ ఒకటి రాసేది. ఆడి పేరు అనవసరం, వాడు చెప్పింది అనవసరం, బట్ దట్ గాయ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ రీజనబుల్ పర్సన్. అది ఒకటి. సరే, వీళ్ళు బయట నుండి వాగిన కుక్కలు అనుకుందాం, కానీ అధికారంలో ఉన్న తొత్తులు, ట్రంప్ తొత్తులు, ఒకడు అసిస్టెంట్ అటార్నీ ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఎక్కడో సదర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ లాస్ ఏంజలస్, సదర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా అనే ఒకడు, గ్లెన్ బెక్, వాడి షోలోకి వెళ్ళి మాట్లాడు. బై ద వే, గ్లెన్ బెక్ ఎవరు? వీడు బ్లేజ్ మీడియా స్థాపించిన వాడు. బ్లేజ్ మీడియా ఏంటి? సరా గంజాలస్ పనిచేసే సంస్థ. ఆ గ్లెన్ బెక్ గాడితో బిల్ ఎస్ఐలీ అట ఇతని పేరు, ఫస్ట్ అసిస్టెంట్ యుఎస్ అటార్నీ ఫర్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా, సెంట్రల్ డిస్ట్రిక్ట్, నాట్ సదర్న్ డిస్ట్రిక్ట్. First of all, why are United States attorneys going on to this partisan podcast? I don't know. I don't get it. But yes, he is doing it. This guy is Bill Esai. Listen to this. You said you expect people to be charged. Can you say with what? And you feel confident enough you have enough evidence? I will just say it will be election fraud charges in the next. I hate to put timelines on things, but 1 to 2 months, I believe. We need the some of these results to be certified so we can prove some of the allegations. But we will be charging some people. I can't get in too much, and mostly, Glenn, I mean, it's not just DOJ rules, but we also want to protect innocent people. If we get something wrong, we don't want someone to be tainted with the stain of an investigation until we're able to prove that in court. So I can't get into too much, but just know that at this point right now, we're wide open for investigations. If anyone knows anything, please direct evidence. I know people have theories and they have ideas, and what we need right now are witnesses. If you've witnessed anything, if someone voted in your name and you found out someone voted for you, we want to know about that. If you saw someone collecting ballots in a suspicious way or doing something odd with ballots, we want to know about that. Those are the kind of things we need direct evidence of right now so we can launch into deeper investigations. First of all, SILE అనేవాడు is not an ordinary dude. He's not some random person writing an opinion on Twitter. He's a United States assistant attorney or a first assistant attorney, whatever. And then he said, ఇది అడిగిన ప్రశ్న ఏంటి? Do you have enough evidence for this fraud? అనేది there will be fraud charges in 1 or 2 months అన్నాడు. డెఫినెటివ్ గా చెప్పాడు. ఇది హెడ్జ్ చేయాలి అక్కడ. We will be charging people అన్నాడు. అక్కడ కూడా హెడ్జ్ చేయాలి. ఆ తర్వాత I cannot get into detail. Okay. And then it got even better. We are open for evidence. So, meaning he doesn't have any evidence, at least not enough evidence. We need witnesses. So if you have evidence, contact us. Ladies and gentlemen, this is Trump's corrupt America, where United States attorneys keep saying there is fraud without any evidence and then ask for evidence. ప్రజలారా, ముందుకు రండి, మీ దగ్గర ఆధారాలు ఉంటాయి, మా దగ్గర థీసిస్ ఉంది. ఇది మాత్రమే కాదండి, అట్లీస్ట్ వీడు ఈ ఎస్ఐలి అనేవాడు సెంట్రల్ కాలిఫోర్నియాలో, అంటే లాస్ ఏంజలస్ ఏరియాలోనే ఎక్కడ ఉంటాడు. సదర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్, ఈ చివరి కోర్స్లో సదర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ అటార్నీ, వాడి కూడా he sees fraud in California.
ఇది న్యూయార్క్ టైమ్స్ ఆండ్రూ రాస్ సాల్కిన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇది. Okay, here's the piece of this that I don't understand. There may be fraud, there may not be fraud in our election system to some degree, one way or the other. I think, as Becky pointed out, obviously the law is the law in California. You could have a big debate about whether to change the law. But do you think that it helps, given where you sit in the world, to speculate about fraud or potential fraud without any direct evidence of said fraud? Because typically, if you were to bring a Andrew, case, I'm not historically speculating wouldn't want to speculate about the case. I am not speculating about fraud. I'm not saying there is fraud, okay? I am saying that the opportunity for fraud makes no sense to me when we can Right. run a much better system. But I only say that because the president over the weekend very ఆపర్చునిటీ ఫర్ ఫ్రాడ్ అంట. ఆపర్చునిటీ ఫర్ ఫ్రాడ్ ఎక్కడైనా ఉంటదండి. ఆపర్చునిటీ ఫర్ ఫ్రాడ్ ద మోస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఫ్రాడ్ అంట. ఆపర్చునిటీ ఫర్ ఫ్రాడ్ ఎక్కడ ఉండదండి. అరే ఐఆర్ఎస్ రూల్స్ లో అంటే ట్యాక్స్ లాలో దెర్ ఆర్ సో మెనీ లూప్ హోల్స్. ట్రంప్ చూడండి, ఆపర్చునిటీ ఫర్ ఫ్రాడ్ లేకపోయినా కానీ చేశాడే $1.8 billion ఫ్రాడ్, అండ్ ఇట్ ఈస్ స్టిల్ గోయింగ్ ఆన్. దే డోంట్ సీ ద బిగ్ ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. దే స్పెక్యులేట్ దేర్ ఈస్ ఎ మౌస్ సమ్వేర్ ఇన్ ద ఫారెస్ట్. ఇఫ్ యూ హ్యావ్ ఎవిడెన్స్ సెండ్ ఇట్ టు అస్. ఆ పెద్ద అరణ్యంలో చిన్న ఎలుక మీకు కనపడితే మాకు చూపెట్టండి. అరణ్యం అని ఎందుకు అంటున్నానంటే లాస్ ఏంజలస్ కౌంటీలో మిలియన్స్ ఆఫ్ ఓటర్స్ ఉన్నారు. అవన్నీ మెయిల్లో వస్తే కౌంట్ చేయడానికి టైం పడుతుంది. మళ్ళీ వాళ్ళకి యూనియన్ రూల్స్ ఉన్నాయి. అదొక చెత్త సిస్టమ్, ఎవరు కాదంటలా. యూనివర్సల్ గా యాక్సెప్టెడ్ అది. డెమోక్రాట్స్, రిపబ్లికన్స్, ఇండిపెండెంట్స్ అందరూ అనేది ఒకటి. కాలిఫోర్నియా సిస్టమ్ ఫిక్స్ చేయాలి అనేది. దట్ డజంట్ మీన్ దట్ దెర్ ఈజ్ ఫ్రాడ్. బట్ దిస్ ఈజ్ ద narrative that Trump and Republicans are creating on California elections. ఇంకా 2020 ఎలక్షన్స్ అయిన తర్వాత జరిగినంత దారుణంగా పెరగట్లేదు కానీ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్. ఉదాహరణకు చెప్తాను, ఆరిజోనా ఎలక్షన్స్ లో క్యారీ లేక్ సెనేటర్ గా పోటీ చేసింది, ఓడిపోయింది. ఫ్రాడ్ అంది. అదే అరిసింది, గీ పెట్టుకుంది కానీ ట్రంప్ ఆ ట్రైన్ లో ఎక్కల. ఆ తర్వాత గవర్నర్ గా పోటీ చేసింది, ఓడిపోయింది క్యారీ లేక్. ఫ్రాడ్ అంది. ట్రంప్ ఆ ట్రైన్ ఎక్కల. కానీ ఈ కాలిఫోర్నియా ఎలక్షన్ లో ఫ్రాడ్ ఉందన్నది ఆ ట్రైన్ నడుపుతున్నాడు ట్రంప్, అందరూ ఎక్కుతున్నారు, మీరు ఎక్కబాకండే. సో ముగించే ముందు 2 మాటలు చెప్పాలండి. ఈ 2 వారాలుగా కొంచెం ఎక్కువ వీడియోలు పెట్టాను. కారణం ఏం లేదు, I wanted to build the channel more. కొంచెం మొమెంటం వస్తుంది. ఆ మొమెంటం బిల్డ్ చేద్దామన్న ఉద్దేశంతో చేస్తున్నాను. I have no idea how this will land, but I'm trying. I'll get busy later this month అండి. And then semester start అయినప్పుడు ఇంకా బిజీ అవుతాను. But whenever I have opportunity, I will put more updates. And also news is also coming at much faster rate. చాలా వేగంగా వస్తున్నాయి ఈ వార్తలన్నీ. So whatever I think is important that diaspora should know, what you should be aware of what is happening. ఈ ఎలక్షన్ ఫ్రాడ్ అని ట్రైన్ అన్నాను కదా, ఇట్ ఈస్ కమింగ్ ఎట్, వీ కెనాట్ స్టాప్ ఇట్, బట్ యు నో ఇట్ ఈస్ కమింగ్. ఇలాంటి వార్తల మీదే, నాకు ముఖ్యమనిపించిన వార్తల మీదే నేను వీడియోలు పెడతాను. ఐ హోప్ యు గెట్ ఎ ఛాన్స్ టు వాచ్ దెమ్, అబ్జార్బ్ దెమ్, and if you don't know, learn from them. If you find some mistakes, feel free to comment on them. Kaakapothe don't be smug. Anyway, thank you for watching this. Anna, ఇది అమెరికా, నేను మీ మోహన్ మురళీధర్. నమస్తే.